మనము కరెంటు స్తంభాలకు కావచ్చు, చెట్లకు కావచ్చు, గోడలకు కావచ్చు, అనేక ప్రాంతంలో మనకు మంచి మాటలు కనిపిస్తూ ఉంటాయి. అది ఎవరు రాస్తారో తెలియదు, కానీ ఒకసారి మనం చూడొచ్చు సెక్రటేరియట్ వద్ద ఉన్నటువంటి డివైడర్కి కొన్ని మంచి మాటలు రాసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనము విజువల్స్లో కూడా చూడొచ్చు. ఒకసారి చూస్తే మాత్రం మనం మారాలి, చెడిపోతున్న పిల్లలకు సంస్కారం నేర్పండి ప్లీజ్. తర్వాత లెస్ చేంజ్, డు నాట్ టార్చర్ పేరెంట్స్, ధర్మాన్ని రక్షించు, మనం మారాలి, ధర్మంతో పని చేయని వారు వేశ్యతో సమానం. ఇలా అనేక పదాలు కూడా మనకు హైదరాబాద్ నగరంలోని స్తంభాల మీద కావచ్చు, కరెంటు స్తంభాల మీద, చెట్ల మీద, తర్వాత గోడల మీద కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో మనకి రాతలు అనేవి కనిపిస్తూ ఉంటాయి, ఈ మంచి మాటలని. ఇంతకీ ఈ పర్సన్ ఎవరో సమయం టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం సెక్రటేరియట్ ప్రాంతంలో, ఈ పరిసర ప్రాంతాల్లోనే ప్రజెంట్ మనం కొంతమందితో మాట్లాడితే, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే రాసినట్టు మనకి ఇవి కనపడతా ఉన్నాయి. ఇంతకీ ఇది ఎవరు రాశారు అనే సంబంధించి కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పరిసర ప్రాంతాల్లోనే ఆ పర్సన్ ఎవరైతే ఈ మంచి మాటలు రాసేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఈ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తెలుసుకునే ప్రయత్నం సమయం టీవీ చేస్తుంది. ఇక్కడ ఒక పర్సన్ ఏదైతే గోడ మీద రాస్తున్నాడో, ఏదైతే నాకు తెలిసి ఆటో వాళ్ళ అనుకుంటా, చూడొచ్చు రాతలు రాస్తూ ఉన్నాడు. సిటీలో మనకు సేమ్ మనం చూస్తుంది, మన సిటీలో అనేకమైనటువంటి మంచి మాటలు చూస్తూ ఉన్నాము. ఇవే సేమ్ అలాగే ఉన్నాయి. ఇంతకు ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు రాస్తుండో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని వేల సంఖ్యలో మనకు సిటీలో కనిపిస్తూ ఉంటాయి గోడల మీద ఇవే రాతలు. మనం ఆయనతోనే ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి కూడా ఇవన్నీ కూడా రాస్తూ ఉన్నాడు అనే దాని గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయనతోనే. ఇంతకు ఆయన పేరు ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. ఎక్కడి నుంచి వచ్చింది? నేను మామూలుగా ప్రేమనగర్లో ఉంటాను అనమాట. అంబార్పేట ప్రేమనగర్లో ఉంటాను. కస్టమర్ ఎక్కడెక్కడ పడుతుంటే అక్కడ రాస్తుంటాను అనమాట, సమాజ సేవ కోసం. అంటే ఇప్పుడు నువ్వు సిటీలో మన గోడల మీద, మెట్రో గోడల మీద, డివైడర్ల మీద, చెట్ల మీద, దాంతోపాటు కరెంటు స్తంభాల మీద కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. అవన్నీ నువ్వేనా రాసేది? నేనే రాస్తాను. నువ్వే? నేనే రాస్తాను. ఎందుకు రాస్తూ ఉంటావు ఇవన్నీ కూడా? సమాజంలో ప్రతి ఒక్కరు చెడు మార్గంలో పోతున్నారు, మోసాలు చేయడము, ప్రతి ఒక్కరు నాకెందుకు అనుకోవడం బట్టి చెడు చెత్తలాగా వేరుకుపోతుంది. ప్రతి ఒక్కరు నాకు అనుకోవడం బట్టి ఈనాడు మురికి కాలువలాగా ప్రవేశిస్తుంది చెడు. ప్రతి ఒక్కరు చెడు మార్గంలో పయనిస్తే మన దేశం ఏం కావాలో, సమాజం ఏ దారిలో నడుస్తుంది ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు నాకెందుకు అనుకున్నారు సార్, మరి ఎవరు కాపాడాలి. కాబట్టి నా ప్రయత్నం సమాజం కోసం, దేశం కోసం నా యొక్క ప్రయత్నం అన్నమాట. ఎవరు చేయకుండా నాకు ఒక ఆలోచన పుట్టిందనమాట. ఎవరు మారకపోయినా ఒక్కరన్నా మారితే నాకు తృప్తి అన్నట్టు నాకు ఆలోచన అనమాట. ఎన్ని రోజుల నుంచి రాస్తాను? ఇది ఒక 3 years అవుతుంది సార్. కాబట్టి నేను ఇక్కడ మన యాత్రలు పోయినా కానీ, నేను శ్రీశైలం రాసిన, కుమరెల్లి, యాదగిరిగుట్ట, చిలుకూరు, నేను ఎక్కడ పోతే అక్కడ పెయింట్ డబ్బా పెట్టుకుపోతాను. ఎక్కడికి వెళ్ళా నువ్వు నీ ఎంబడి పెయింట్ డబ్బా ఉంటుంది, డబ్బా చాక్పీస్లు ఉంటాయి అనమాట. ఎందుకని నీకు జీవితంలో ఏమైనా విరక్తి పుట్టిందా? ఎప్పుడైనా నీకు ఏమైనా అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయా? అనుకోని సంఘటనలు చాలా జరుగుతున్నాయి సమాజంలో చూస్తున్నాను. అంటే నీకు సమాజంతో వదిలేస్తే నీకు వ్యక్తిగతంగా ఏమైనా బాధ కలిగిన అంశాలు ఉన్నాయా? నాకు కూడా వ్యక్తిగతంగా ఉన్నాయి, మా ఇంట్లో కూడా ఉన్నాయి, వ్యక్తిగతంగా ఉన్నాయి. ఒక ప్రాపర్టీ విషయంలో మా ఇంట్లో అయితే ప్రాపర్టీ విషయంలో మా భార్య కూడా, ముగ్గురు సిస్టర్స్ అనమాట. అయితే ఆ ప్రాపర్టీని మా భార్యనే ఈ ఇద్దరు సిస్టర్కి ఇవ్వకుండా ఈమెనే తీసేసుకోవడం, నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆమె పట్టించుకోకపోవడం, ఆ ధర్మాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. యాక్చువల్గా నాకు ఈ గొడవ అవుతున్నప్పటి నుంచి కూడా కాదు, యాక్చువల్గా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఈ రాతలు రాసే అలవాటు అనమాట. మా ఇంట్లో నోటీస్ బోర్డు కొనిపెట్టేసి స్వామి వివేకానంద వాక్యాలు రాసేది మా పిల్లలు ఇంత ఉన్నప్పటి నుంచి. ఇప్పుడు MSc బీటెక్ అయిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే మా ఇంట్లో ఆ సంఘటన జరగడం బట్టి మామూలుగా ఇంట్లో నోటీస్ బోర్డులో రాసేవాడిని. తర్వాత ఆటో పైన రాసేవాడిని. తర్వాత బైకోలు వాళ్ళందరూ వచ్చేసి అరే మంచి వాక్యం రాసినామని చెప్పి నన్ను సెల్ఫీలు తీసుకోవడము, దాని ఫోటో తీసుకోవడము. దీని ఇంకా
ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఇట్లా పెయింట్ పట్టుకొని నీకు ఫ్యామిలీ పరంగా గొడవలు కావడం తోటి ఇంత దూరం వచ్చేవాళ్ళు. యాక్చువల్గా మంచిగా ఉన్నప్పుడు కూడా నాకు అలవాటు ఉంది కదా. అయితే ఆ ప్రాపర్టీ విషయంలో కూడా కొద్దిగా నాకు జీర్ణించుకోలేకపోయినామా అవమానము, ఈ అధర్మం జీర్ణించుకోలేక నేను బయటకు వచ్చేసిన అనమాట. బయటకు వచ్చేసిన. ఎక్కడ ఉంటున్నావు? మా అన్నయ్య పట్టణాలు ఉంటాడు, మా అన్న బిడ్డ అల్లుడు, వాళ్ళ దగ్గర ఉంటాను అనమాట. నెల నుంచి ఒక 3 years అవుతుంది సార్. సిటీలో మొత్తం నువ్వు ఎన్ని రాసుంటావు ఇవన్నీ కూడా? లక్షల మీద ఉంటాయి సార్. కాదు, నువ్వు ఆటో ఎన్ని నెలల నుంచి నడుపుతా ఉన్నావు? నేను ఇది వచ్చేసి 93 అనుకుంటా, 93. ఇప్పుడు మీ పిల్లలు వీళ్ళందరూ కూడా ఎక్కడ? వాళ్ళు రామంతపూర్లో ఉంటారు సార్. రామంతపూర్. కాదు, ఆటో మీద కూడా రాసినావు కదా, ఎక్కడ రాసినావు చూపి ఒకసారి. ఈ లోపల యాక్చువల్లీ ఇది ఎప్పుడు ఉంటాయి, రాతలు ఉంటాయి అనమాట. ఈ లోపట ఉంటాయి అనమాట. నేను ఈరోజే తూడిపేసిన అనమాట. ఈ లోపట ఉంటాయి అనమాట, లోపట ఉంటాయి. బయట కూడా రాస్తే ఎప్పుడే రోజు రాస్తాను అనమాట. 2 daysకి ఒకసారి రాస్తుంటాను. సరే, నువ్వు కొన్ని విషయాలు చెప్పు, నువ్వు రాసినది కొన్ని మనకి చెప్పు. సంస్కారం లేని చదువులు వద్దు, తల్లిదండ్రులను హింసించకండి, పెళ్ళం మాటలు విని తల్లిదండ్రులను హింసించకండి, చెడు మార్గంలో నడుస్తున్న పిల్లల్ని సన్మార్గంలో నడపాలి, చేతులు గాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు, తల్లిదండ్రులు పిల్లల కోసం ధర్మ మార్గంలో నడిపించడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా మద్యానికి అలవాటు అయిపోతున్నారు. నేను సొంతంగా నా కళ్ళతోటి చూసిన యూత్ మొత్తం చెడిపోతుంది సార్. డ్రగ్స్కు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఇక్కడ కాచిగూడ ఇక్కడ నేను ఒక అబ్బాయిని చూశాను. కాలేజీ వదిలేశారు. కాలేజీ వదిలేసినాక పిల్లోడు బ్యాగ్లోకి వెళ్ళుకొని బీరు తాగుతుండు. తల్లిదండ్రులు చూడరు కదా సార్. వాళ్ళు ఏమనుకుంటారు, మా పిల్లలు కాలేజీకి పోయిన అనుకుంటారు. కానీ వీళ్ళు చేసేది ఇలా ఏదో పనులు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని పోషించి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ ఉద్యోగస్తులు వచ్చే వరకు కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే, ఈనాడు పిల్లలు చెడు మార్గంలో నడుస్తుంటే ఏమైపోవాలి, తల్లిదండ్రులు ఏమైపోవాలి, వాళ్ళ ఆశలు ఏమైపోవాలి, వాళ్ళ గౌరవం ఏమైపోవాలి, కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యతగా ఎవరు వివరిస్తలేరు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వివరించాలి. సమాజం పట్ల దేశం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తేనే ప్రతి ఒక్కరు, ఇప్పుడు మనకు తెలంగాణ ఊరికి వచ్చిందండి సార్. ప్రతి ఒక్కరు ఓటు వేస్తే ఉద్యమాలు చేస్తేనే ప్రతి ఒక్కరు అడిగేస్తేనే మనకు ఈనాడు తెలంగాణ వచ్చింది. మరి మార్పు కూడా మనకు ఎందుకు రాదు సార్? ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను ఒక్కరిని 3 years అయింది రాయబట్టి, మరి 3 years నుంచి ఒక్కరిని రాస్తున్నా. ప్రతి ఒక్కరు ఇలా ఆలోచన చేస్తే ఎందుకు మార్పు రాదు సార్? తెలంగాణ తెచ్చుకోలేమా మనం? ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలు చెప్పినట్టు వింటున్నారు సార్. తల్లిదండ్రులు పిల్లలు సన్మార్గంలో పోతుర్రా, ధర్మ మార్గంలో నడిపిస్తారు, వాళ్ళు నడుస్తుర్రా, చెడు మార్గంలో పోతే తల ఊపుతున్నారు తల్లిదండ్రులు ఈనాడు. కాదు, తెలుగు మీద నీకు ఇంత పట్టుంది, ఏం చదువుకున్నావు? ఒక రాయడం కూడా ఒక ఆణిముత్యంలా రాస్తా ఉన్నావు. మనకు నేను చదివేది తెలుగు మీడియం సార్. జడ్పిఎస్ సర్దార్ నగర్లో మా స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అనమాట. అది తెలుగు మీడియము కాబట్టి మనకు తెలుగు మీడియం కాబట్టి తెలుగు మీద శ్రద్ధ ఎక్కువ అనమాట. మనకు ఇంత పెయింట్ డబ్బా కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళి ఉంటావు. వీటికి పైసలు కూడా ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వేమో ఆటో నడుపుకుంటూ ఆటో నడిపించుకుంటూ దీనికి సమాజ సేవ. మనకు బేకార్ అలవాటు లేవు సార్, మద్యం అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, ఉట్టి చాయ్ పైన తప్ప. ఇప్పుడు మనకు మద్యం అలవాటు ఉంది అనుకో, రోజు 200 పెడతాం. ఆ బేకార్ దానికి 200 పెట్టే బదులు మంచి సేవ కోసం పెయింట్కి పెడుతున్నా సార్. నేను మంచి సేవ, సమాజ సేవ కోసం నేను ఖర్చు చేస్తున్నాను. దానికి తప్పలేదు కదా సార్. సిటీ మొత్తం ఎన్ని లక్షలు రాస్తుంటావు? 5 lakhs వరకు మినిమం. మనం 5 lakhs వరకు ఉంటాయి. ఎవరి దగ్గర నుంచైనా నీకు అప్రిషియేషన్స్ వచ్చినాయి, అభినందించారా? నేను స్టార్టింగ్లో నన్ను బెదిరించారు రాయొద్దని. తర్వాత పని రాస్తున్న కొద్దీ కొందరు చాలా ఎంకరేజ్ చేశారు. పబ్లిక్ ఇట్లే పబ్లిక్ అనమాట, నువ్వు రాయొద్దు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే క్రైస్తవులు అనుకోరు. ఇది ఒకటే మనం మారాలని రాసుకొని పోతున్నాను అనమాట స్టార్టింగ్లో. ఇప్పుడు మనకు ఒక చిన్న పావు లీటర్ డబ్బా రాసుకొని సేవ్ కావాలన్న ఉద్దేశంతో ఒకటే వాక్యం రాసుకుంటూ పోయారు స్టార్టింగ్లో. 1 year 6 months అట్లా రాశాం. ఆ మనం మారేలో వాళ్ళకి అర్థమైతే కదా సార్. పబ్లిక్ అర్థం కాక వాళ్ళు క్రైస్తవులు అనుకొని మత మార్పిడి చేస్తుండేమనుకొని వాళ్ళు నన్ను కొద్దిగా బెదిరించడం చేశారు. మన హిందువులు కూడా బెదిరించడం చేశారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది జనాలకు అర్థమైతే లేదు అనే ఉద్దేశంతో ఆటో పైన కూడా రాస్తానమాట, ఓం సాయిరామ్ అంటే హిందువుని అని ఒక గుర్తింపు రావడానికి ఓం సాయిరామ్, మనం మారాలి ధర్మం వైపు అంటే, ధర్మం వైపు అంటే ఒక హిందూ సింబల్స్ అనమాట. అప్పటి నుంచి కొద్దిగా రాస్తుంటే అందరూ నన్ను ఎంకరేజ్ చేయడము. చాలామంది ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ పోలీసులు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు అనమాట. నేను అక్కడక్కడ మన ట్రాఫిక్ బూతులు ఉంటాయి కదా సార్, సిగ్నల్ కాడ ఉంటాయి కదా, సిగ్నల్ దగ్గర మెట్రో పిల్లల దగ్గర రాస్తుంటే పోలీసులు చూసి కూడా చాలా మంచి పని చేస్తున్నాం అని చెప్పి పోలీసులు కూడా అప్రిషియేట్ చేశారు బాగా. ఇట్లా ఎన్నేళ్ళు రాస్తావు? కుటుంబానికి ఎప్పుడు చేతి దగ్గర అవుతావు? వాళ్ళని దూరం చేసుకోవడానికి నేను ఈ పని చేయట్లేదు.
వాళ్ళలో కూడా మంచి మార్పు రావాలి. ఎందుకంటే ఎంఎస్సి బీటెక్ చేసిన చదివించిన నేను, ఇప్పుడు చదివించిన పిల్లలు ఎంఎస్సి బీటెక్ చేసిన పిల్లలు ఒక దుర్మార్గంలో నడుస్తుంటే, అధర్మ మార్గంలో నడుస్తుంటే ఏ తండ్రి జీర్ణించుకుంటాడు చెప్పండి? ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని సన్మార్గంలో ధర్మ మార్గంలో నడపాలని చూస్తాడు తప్ప చెడు మార్గంలో చూస్తే ఏ తండ్రి తల్లిదండ్రులు జీర్ణించుకోలేరు సార్. ఇప్పుడు మా పిల్లలే కాదు, ప్రతి సమాజంలో ఉన్న ప్రతి పిల్లల్ని చూస్తున్నాను నేను దుర్మార్గంలో. ఇప్పుడు మీరు చూడండి 12 గంటల వరకు కూడా మన గవర్నమెంట్ కూడా మద్యానికి ఈనాడు టైం కేటాయిస్తుంది. 12 గంటల వరకు 11 గంటల వరకు ట్యాంక్ బోర్డు మీద కేకులు కట్ చేయడం, అది ఎంతవరకు సహజం సార్? అట్లా ప్రతి ఒక్కరు మంచి పనులు చేయడానికి, గుళ్ళో కట్ చేసుకోవడం, హ్యాపీ బర్త్డే కేకులు ముఖానికి రూసుకోవడం అంటే డబ్బులు ఎక్కువైనాయి, సమాజం దగ్గర డబ్బులు ఎక్కువైనాయి. నేను చెప్తున్నా డబ్బులు ఎక్కువైతే ఇలాంటి పనులు చేయండి, కానీ అలాంటి వేస్ట్ పనులు చేయకండి. పిల్లలకు చెప్తున్నా హ్యాపీ బర్త్డే చేసుకుంటే మంచి పనుల కోసం వినియోగించుకోవాలి మన పనులు. నువ్వు ఇది కొనసాగిస్తూనే ఉంటావా? ఇది నేను కొనసాగిస్తూనే ఉంటాను సార్. ఎందుకంటే ఒక్కరు మారినా నాకు సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్వార్థపరులు అయిపోయారు. నాకేం లాభం ఇదే అందరూ ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటే మరి చెడు చెత్తలాగా వేరుకుపోతుంది కదా, దుర్వాసన వస్తుంది కదా. ఇది మనం చూస్తూ ఉన్నాము. సమాజం మార్పు కోసం తన వంతు సహాయకంగా ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు కూడా చెప్తా ఉన్నాను. మనం చూస్తూ ఉన్నాము, ఏదైతే హైదరాబాద్ నగరంలోని అనేక గోడలపైన కావచ్చు, చెట్లపైన, కరెంటు స్తంభాలపైన, వీటి మీద తను రాసేటటువంటి మంచి మాటకు సంబంధించి కూడా సమాజంలో ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, ఒక్కరైనా మారాలనే ఉద్దేశంతోనే తాను ఈ విధంగా రాస్తున్నానని కూడా వారి అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ.